డోనర్స్ దొరకడం అనేది చాలా పెద్ద విషయం. దాతృత్వం అనేది ఎంతో సహృదయం ఉంటే తప్ప జరగని పని. జూలై ఆగస్టులో వస్తాడు, వచ్చి నెక్స్ట్ 10th క్లాస్ వాళ్ళు వస్తారు, మళ్ళీ వాళ్ళకి ఈ విధంగా నేను నోట్బుక్స్ డొనేట్ చేస్తాడు. అలాగే ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్ ఫీజు కట్టే బాధ కూడా తప్పింది. ఆ ఎగ్జామ్ ఫీజు కూడా వాళ్ళే కట్టమని చెప్పి అట్లనే వీళ్ళు 10th క్లాస్ పిల్లలకు ఒక ఎగ్జామినేషన్ కిట్టే తయారీ చేస్తామని చెప్పేసి ఎవ్రీ ఇయర్. కాబట్టి ఇలాంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ముందుకొచ్చిన మా రవినాయక్ సార్ నిజంగా ఎంతో మేము మా విద్యార్థుల తరఫున మనస్ఫూర్తిగా మీకు నేను అభినందన తెలుపుతాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఏఈ మేడం, సప్న మేడం గారికి కూడా మేము పదే మా పాఠశాల తరఫున, విద్యార్థుల తరఫున, ఉపాధ్యాయుల తరఫున మేము ఎంతో థ్యాంక్ యూ భావంతో ఉన్న విషయం కూడా మీరు నాకు చెప్పాలని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. గ్రామస్తుల సపోర్ట్ కూడా చాలా అద్భుతంగా ఉన్నది మా ఊళ్ళో. ఆ విషయం కూడా దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి మరొకసారి వాళ్ళని కూడా అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. హెల్త్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల పరిధిలో ఉన్న సూరారం ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకి ఒక్కొక్కరికి 700 చొప్పున మనము దాత అయినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ స్వప్న మేడం, విద్యుత్ శాఖ, ఆమె హైదరాబాద్లో వర్క్ చేస్తారు మేడం గారు. మేడం గారి యొక్క సహకారంతోనే మీ స్కూల్తో పాటు ధర్పల్లి స్కూల్, సో ఇప్పటికీ మీ స్కూల్ ఫస్ట్ టైం రావడము, ఆల్రెడీ 4 సంవత్సరాల నుంచి ధర్పల్లి స్కూల్కి వస్తున్నాను కంటిన్యూగా. అసిస్టెంట్ ఇంజనీర్ స్వప్న మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తరగతి విద్యార్థులకు ఆర్ట్ టు హెల్త్ సంస్థ ద్వారా నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తుంది. ప్రార్థించే పెదాల కన్నా దానం చేసే చేతుల మిన్న అన్న మంచి ముచ్చటను మళ్ళొక్కసారి మన పాఠశాల దాతల సహకారంతో మా పాఠశాల ఇంత దినదిన అభివృద్ధిగా రోజు కొంత కొనసాగుతూనే ఉంది. దాంట్లో నేటి రోజు ఈ ఆర్ట్ టు హెల్త్ విత్తన సంస్థ ద్వారా మా పిల్లలకు ఈ పుస్తకాలు పంపిణీ చేయడం అనేది వారికి మా పంచాయతీ పాలకవర్గం తరఫున, మా గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కూడా ఒక్కో రోజు డుమా కొట్టకుండా పాఠశాలకు ఇచ్చేసి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు చెప్పేది విని మన స్కూల్కు గతంలో ఎట్లయితే 100% వచ్చిందో, మళ్ళీ మండల లెవెల్ ఎట్లయితే మనమే ఉన్నామో, ఈసారి కూడా అట్లనే 100% రావాలి, మండల లెవెల్లో మనమే ఫస్ట్ టాపర్ రావాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన మా ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు, స్వచ్ఛంద సంస్థ సార్ గారు, రవినాయక్ సార్ గారికి, వారి స్వప్న ఏఈ మేడం గారికి కూడా మా గ్రామం తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగించుకుంటున్నాను. Sapna Madam. Thank you, Sapna Madam.